Hi friends, this is Sudhir Babu. I am also one of the cricket fans. సో ఇప్పుడు మనం ఏషియా కప్ గురించి తెలుసుకున్నాము. యాక్చువల్లీ ఏషియా కప్ స్టార్ట్ అవ్వకముందు నుంచే చాలా డిస్టర్బెన్సెస్, తర్వాత అసలు జరుగుతుందా ఈ ఏషియా కప్ అనేటువంటి ఒక డౌట్ తోటే ఏషియా కప్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఎందుకు అంటే ఈ ఏషియా కప్లో ఉన్నటువంటి టీమ్స్లో ఇండియా కూడా ఒకటనమాట. కాకపోతే ఇండియా మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఇండియన్ ఇన్నోసెంట్ పీపుల్ మీద అటాక్ చేశారో, సో అటాక్ కారణంగా ఇండియన్ సిటిజన్స్ పాకిస్తాన్ తోటి మ్యాచ్లు ఆడకూడదని సిటిజన్లు అయితే ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు, సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు దీన్ని రిజెక్ట్ చేసింది. దానివల్ల బోర్డు ఫోర్స్ కారణంగానే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది అనుకుంటున్నాను నేను, ఐ థింక్. సో కారణం ఏదైనా సరే మ్యాచెస్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. సో పాకిస్తాన్తో కూడా మ్యాచెస్ ఆడింది. అయితే ఎవరు ఊహించిన విధంగా చాలా సంఘటనలు అయితే జరిగాయి. యాక్చువల్లీ ఏ ఇండియన్ సిటిజన్ కూడా ఈ విధంగా ఊహించున్నారు, అట్లాంటి సంఘటనలు జరిగాయి. అందులో మొదటి సంఘటన ఏంటంటే, పాకిస్తాన్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాచ్ గెలిచిన అనంతరం ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ క్రికెటర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అదేవిధంగా టాస్ అప్పుడు కూడా పాకిస్తాన్ క్యాప్టెన్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్నమాట. సో చాలా రోజులు ఈ గోల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. అయితే ఈ షేక్ హ్యాండ్ ఒక్కటే కాదు, దాని తర్వాత కూడా ఇంకా చాలా పరిణామాలు ఎదురయ్యాయి. సో మన ఇన్నోసెంట్ పీపుల్ మీద జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో, దాని తర్వాత ఇండియన్ పాలిటిక్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ పైన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయంలో సింధూర్ అనేటువంటి ఒక నేమ్ తోటే పాకిస్తాన్ మీద ఇండియన్ ఆర్మీ అనేటువంటిది పోరాటం చేసిందనమాట. సో వాళ్ళతోటే యుద్ధం చేశారనమాట, సింధూర్ అనే ఒక పేరుతోటే. సో దాన్ని కూడా పాకిస్తాన్ క్రికెటర్స్ కొంతమంది కామెంట్ చేస్తూ డిఫరెంట్ సైన్స్ తోటే ఇది చేశారనమాట గ్రౌండ్లో కూడా. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటే, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ప్రవర్తించాల్సినటువంటి రీతిలో ప్రవర్తించలేదన్నమాట. సో ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళతోటి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా లాస్ట్లో మ్యాచ్ ఏదైతే ఉందో, ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియన్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కప్పును తీసుకోవడానికి నిరాకరించారనమాట. ఏదైతే ఏషియా కప్లో మన ఇండియా వాళ్ళు ఫైనల్లో పాకిస్తాన్ మీద గెలిచారనమాట యాక్చువల్గా. సో మొత్తం యాక్చువల్ చెప్పాలంటే పాకిస్తాన్ తోటే 3 మ్యాచెస్ ఆడారు ఇండియా వాళ్ళు. లీగ్ స్టేజ్లో ఒకసారి మ్యాచ్ ఆడారు, తర్వాత క్వార్టర్ ఫైనల్స్లో ఒకసారి ఆడారు, తర్వాత ఫైనల్ మ్యాచ్లు ఆడారు. 3 మ్యాచ్ల్లోనూ ఇండియానే ఘన విజయం సాధించింది. సో చివరగా కూడా ఛాంపియన్స్గా నిలిచింది ఇండియానే నిలిచిందనమాట. సో ఫైనల్ మ్యాచ్లో మన వాళ్ళు ఎర్లీగా వికెట్స్ పోగొట్టుకున్నప్పటికీ మన తెలుగు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిలక్ వర్మ, ఆయన యొక్క అమోఘమైనటువంటి పోరాటంతో ఇండియా ఒక ఘన విజయాన్ని నమోదు చేసింది. సో ఆయనకి తోడు మన ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో హార్దిక్ పాండ్యా లేని యొక్క లోటుని పూర్తి చేశారనమాట శివం దుబే. సో శివం దుబే ఆడినటువంటి లాస్ట్లో 33 రన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే అందులో 2 6లు 2 4లు కూడా ఉన్నాయి. చాలా తక్కువ బాల్స్కే ఎక్కువ రన్స్ చేశాడనమాట శివం దుబే. సో అది చాలా ఉపయోగపడింది టీంకి. మొత్తం మీద ఫైనల్లో తిలక్ వర్మ, శివం దుబే, ఇంకా చెప్పుకోవాలి అంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీసినటువంటి 4 వికెట్లు అయితే ఇవన్నీ కూడా మ్యాచ్ గెలవడానికి చాలా దోహదపడ్డాయి అన్నమాట. సో మొత్తానికి ఫైనల్లో గెలిచిన తర్వాత ఇండియా వాళ్ళు వితౌట్ కప్ తోటి, అంటే కప్పు లేకుండా సపరేట్గా, అంటే ఒక ఉత్త చేతులతోటే సెలబ్రేషన్ చేశారనమాట ఇండియా వాళ్ళు. యాక్చువల్లీ ఇది కూడా ఒక షాకింగ్
న్యూస్ అనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. మొత్తం యావత్ భారతదేశం మొత్తం షాక్‌కి గురైంది. సో, ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ ఇచ్చినటువంటి షాక్ ఏంటి అంటే పాకిస్తాన్ క్రికెటర్స్‌కి ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదనేటువంటి నిర్ణయం ఏదైతే మన ఇండియన్ క్రికెటర్స్ తీసుకున్నారో ఇది ఒక పెద్ద షాకు. మొత్తం అసలు అన్‌బిలీవబుల్ అసల. ఏ ఇండియన్ సిటిజన్ కూడా అసల ఎక్స్‌పెక్ట్ చేసుండరు. దీని తర్వాత కప్పు తీసుకోకుండా ఉండడం ఇంకొక షాక్ అనమాట. ఇది కూడా ఒక అన్‌బిలీవబుల్. అసలు ఏ ఇండియన్ సిటిజన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఎందుకు ఈ కప్పు తీసుకోలేదు అంటే మేజర్ రీజన్ వచ్చి ఈ కప్పుని ప్రెజెంట్ చేసేది ఒక పాకిస్తానీ అనమాట. ఎందుకు అంటే ఆయన పాకిస్తాను వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొహిసిన్ నఖ్వీ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాకిస్తానీ, అతను ఈ ఏషియా కప్ ఏదైతే ఉందో ఆ ఏషియా కప్ కౌన్సిల్ క్రికెట్‌కి ఆయన చైర్మన్‌గా ఉన్నారనమాట. అంటే ఏషియా కప్ క్రికెట్ కౌన్సిల్‌కి ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈయన పాకిస్తాన్ బోర్డు కూడా చైర్మన్‌గా ఉన్నారనమాట. అయితే ఈ కప్పుని ప్రెజెంట్ చేసేది ఈ మొహిసిన్ నఖ్వీ అనేటువంటి వ్యక్తి ప్రెజెంట్ చేశాడనమాట. సో, ఒక పాకిస్తానీ వ్యక్తి నుంచి కప్పు తీసుకోవడం ఇష్టం లేనటువంటి ఇండియన్ సిటిజన్స్ ఈ కప్పుని తీసుకోవడానికి నిరాకరించారనమాట. అందువల్ల చాలా సార్లు అనౌన్స్‌మెంట్ చేసినప్పటికీ ఇండియన్ ప్లేయర్స్ ఎవరు కూడా వెళ్ళకపోవడంతోటే ఈ మొహిసిన్ నఖ్వీ అనేటువంటి వ్యక్తి కప్పు తీసుకొని వెళ్ళిపోయాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇతను కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మెంబర్స్ బోర్డ్‌లో ఏషియా కౌన్సిల్ లో ఉన్నటువంటి బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ అదర్ మెంబర్స్ తోటి మేము కప్ తీసుకుంటాము అని చెప్పి అనౌన్స్ చేశారు ఇండియన్ క్రికెటర్స్. అయినప్పటికీ ఈ మొహిసిన్ నఖ్వీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేనే ఈ కప్‌ని ప్రెజెంట్ చేస్తాను. నా నుంచే వీళ్ళు ఇండియన్స్ ఈ కప్‌ని తీసుకోవాలనేటువంటి ఒక పట్టుదలతోటే ఉన్నాడనమాట. సో, అందువల్ల చాలాసేపు ఇండియా క్రికెటర్స్ కూడా వెయిట్ చేసి చూసారు. అంటే వేరే బోర్డ్ మెంబర్స్ చేత కప్పునిప్పిస్తారేమోననేసి. సో, అలా చేయకపోవడంతోటే ఏదైతే ఈ పాకిస్తానీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొహిసిన్ నఖ్వీ అనే వ్యక్తి కప్పుని తీసుకొని వెళ్ళిపోయాడు తన రూమ్‌కి. సో, అందువల్ల మన ఇండియన్ క్రికెటర్స్ కూడా చేసేదేం లేక ఉత్త కప్పు లేకుండా ఉత్త చేతులతోటే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో, వితౌట్ కప్ తోటే మనోళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం అయితేమి, ఫోటోస్ దిగడం అయితే ఏమి చేశారు. దాని తర్వాత కప్పుని జనరేట్ చేసి దాంతోటి ఫోటోస్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు మన ఇండియన్ క్రికెటర్స్. సో, హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్. సో, మీరిలా చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు చేసినటువంటి క్రికెటర్స్ కూడా మనతో వ్యవహరించినటువంటి తీరైతేనేమి, టెర్రరిస్టులు మన మీద అటాక్ చేసినటువంటి తీరైతేనేమి, మనోళ్ళు వాళ్ళ మీద పోరాడినటువంటి పోరాటం ఏదైతే ఉందో వీటిలన్నిటికి నిదర్శనంగా మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. కప్పు రాకపోయినా కానీ పర్లేదు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ నాకు తెలిసినంత వరకు హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. సో, ఒకవేళ ఎవరైనా సరే కప్పు తీసుకోకపోవడాన్ని స్వాగతించకపోతే గనక కామెంట్ చేయండి.